ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడుము. యెహెజ్కేలుకు ఆజ్ఞ అయింది. ఆ విధంగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా యెహెజ్కేలు ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఎండిన ఎముకలలోకి ఆ యొక్క జీవాత్మ వచ్చి వారు సజీవుల లేచి లెక్కింపసక్యము కాని మహాసైన్యమైపోయి ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, వీరిని ఆ ప్రభు తిరిగి యెరూషలేమునకు ఇశ్రాయేలు వారందరి ఎదుటికి పంపిస్తాను అని అంటున్నాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచూ ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మనము అయిపోతుమి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రిజరెక్షన్, ఆ ప్రభు తిరిగే ఎముకలకు జీవాత్మను పంపిస్తూ ఉన్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపచేసేదానని మీరు తెలుసుకుంటారు. యెహోవానగు నేను మాట ఇచ్చిన దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా హక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన కార్యము తిరిగి ఆ యొక్క దేశంలోకి ఈ యొక్క ఎండిన ఎముకలు బ్రతికింపచేసి ఇశ్రాయేలుల 12 గోత్రముల వారు కలిగిన ఈ యొక్క చంటి బిడ్డలు అందరినీ కూడా ఇశ్రాయేలు రాజ్యమునకు నడిపించి అక్కడ నివసింపచేస్తాడట. ఎంత అద్భుతమైన కార్యము ప్రభువు అక్కడ జరిపించా ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. 2 ఏండ్ల బాలులు, 2 సంవత్సరముల లోపు బాలురు వీరు. హల్లెలూయా. వీరి యొక్క అద్భుతమైన ప్రెజెన్స్ ఏ విధంగా అక్కడ మరి ఇశ్రాయేలు వారి మధ్య ఉండబోతుందో మనం ఇంకా ముందుగా ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.